సార్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి జనసేన కార్యకర్తలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే గతంలో బెదిరింపు కాల్స్ కానివ్వండి, అలాగే ఆహ్, మన్యం పర్యటనలో ఫేక్ ఐఏఎస్ హల్చల్ గానివ్వండి, అలాగే నిన్న చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితము డ్రోన్ అనేది హల్చల్ చేసింది కదా కార్యాలయంలో. దీనివల్ల పవన్ కళ్యాణ్‌కి ఏమైనా థ్రెట్ ఉందంటారా? ఈ థ్రెట్ లేదు గడుగుంటాం. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరికి థ్రెట్ అమ్మా ఊరే వాళ్ళు బిల్డప్లు ఇచ్చుకుంటారు. ఏదో గతంలో కూడా ఇక్కడ ఈ ఇంటి దగ్గర వాళ్ళెవరో 2 కార్లు పార్క్ చేస్తే నా మీద రెక్కి జరిగింది ఇంటి దగ్గర రెక్కి అని హంగామా చేశాడు. వీళ్ళంతా ఈ బాపతు ఊరినే హంగామా చేసి ఏదో వాళ్ళ మీద వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళు ప్రజల ముందు ఎక్స్‌పోజ్ చేసుకోరు. మాకేదో ప్రత్యేకత ఉంది, మేమేదో ప్రత్యేకత ఉందని. ఇప్పుడు ఈయనేమి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈయన ఒక మినిస్టరు. ఈయనకి చాలా మందికి ఉన్నాయి థ్రెట్‌లయితే. అందరికీ ఇవ్వాలి జెడ్ ప్లస్ సెక్యూరిటీ. థ్రెట్ ఎందుకుంటది? థ్రెట్ ఏమవసరం? నువ్వేమన్నా నక్సలైట్‌లో పోరాటం చేసావా? లేపోతే ఏ విషయంలో థ్రెట్ ఉంటది నీకు? రాజకీయంగా విరోధం పోరాటమే కానీ, నీ మిగతా అనైతిక శక్తులతోటి విరోధం ఏమైనా ఉందా? ఏం లేదు. ఊరినే థ్రెట్ ఉంది, నాకు థ్రెట్ ఉంది, నాకు జెడ్ ప్లస్ కావాలి అంటే సీఎం చంద్రబాబు జెడ్ ప్లస్‌లో వెళ్తున్నాడు. కనుక ఈయన నెక్స్ట్ ఆ లెవెల్‌లో వెళ్ళాలి. ఈ కోరికలు తప్పితే, ఈ పిచ్చి కోరికలు తప్పితే ప్లస్ ఇప్పుడు మరో డిప్యూటీ సీఎము వస్తున్నాడు లోకేష్. సో, లోకేష్ వస్తాడంటే తను సమానం అయిపోతాడు. సో, లోకేష్ కన్నా కొంచెం స్పెషల్‌గా ఎందుకని నీ డిపార్ట్మెంట్, నీ మినిస్ట్రీ, నీ ప్రభుత్వం నడుస్తుంది. వాడెవడో ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారంటే పట్టుకుని లోపల వేయాల్సిన బాధ్యత నీది. దానికేదో సెక్యూరిటీ కావాలంటావేంటి? యువర్ రన్నింగ్ గవర్నమెంట్, నీ గవర్నమెంట్ అది. అసలు ఆ మాన్యంలో నడవటం ఏంటి? ఏం అవసరం, నడవాల్సిన అవసరం ఉంది? ఇవాళ మినిస్టర్ నువ్వు, ఒక టెక్నాలజీ ఉంది, ఉన్నాయి, వర్చువల్ ఉన్నాయి. నువ్వు నీ ఆఫీసులో బ్రహ్మాండంగా స్క్రీన్ పెట్టుకుని నీ ఆఫీసులో ఆఫీసర్‌తోటి కూర్చొని అక్కడ వాళ్ళని వర్చువల్‌లో చూపించమంటే ఆ రోడ్లన్నీ వాళ్ళు శుభ్రంగా చూపిస్తూ ఉంటారు. చూపిస్తే ఆ వర్చువల్‌లోనే ఆ రోడ్డు చూసి ఈ రోడ్డు ఇమ్మీడియేట్‌గా నువ్వు ఆఫీసర్ పెట్టుకొని వర్క్ శాంక్షన్ చేసి ఆర్డర్ చేయాలి. ఈ షో నువ్వు వెళ్ళి నడవటం చెప్పులు లేకుండా మన్యంలో ఎన్ని రోడ్లు నడుస్తావు? ఎన్ని రోడ్లు నువ్వు నడిచేస్తావు? ఇవన్నీ పిచ్చి డ్రామాలు, సినిమా డ్రామాలు. తెలియని వాళ్ళకి వాళ్ళ ఇండస్ట్రీ దేశం ఎలా ఉంది? వర్చువల్‌గా నడుస్తుంది. పీఎంఏ వర్చువల్‌గా నడుపుతున్నారు అనేక ప్రోగ్రాములు. వర్చువల్ ఫెసిలిటీ ఉంది, టెక్నాలజీ ఉంది. శుభ్రంగా నువ్వు ఆఫీస్‌లో కూర్చొని మళ్ళీ నువ్వు ఆఫీసులో నీ పక్కనే నలుగురు ఆఫీసర్లు కూడా కన్సర్న్ ఆఫీసర్లు కూడా కూర్చోబెట్టుకొని అది చూస్తూ నెక్స్ట్ రోడ్డు చూపించండి. ఆ నెక్స్ట్ రోజు చూపించి ఈ రోడ్డు ఇమ్మీడియేట్‌గా శాంక్షన్ చేస్తాం. ఇమ్మీడియేట్‌గా దీని యాక్షన్ తీసుకోండి అని చెప్పడం ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం అయిపోతుంది. దీన్ని వదిలేసి ఏదో ఈయన చెప్పులు లేకుండా నడుస్తాడు, ఆ కెమెరా చెప్పులు లేకుండా ఈయన కాళ్ళని చూపిస్తూ ఈ డ్రామాలేంటి, పిచ్చి డ్రామాలు, సినిమా డ్రామాలు ఇవన్నీ ఆయనకి సినిమాటిక్‌గా ఇప్పుడు అంటే చంద్రబాబు తను ఫీల్ అయిపోతున్నాడమ్మా. చంద్రబాబు సీఎం, నేను సీఎం అని ఫీల్ అయిపోతున్నాడు. డిప్యూటీ సీఎం అంటే కేవలం వన్ ఆఫ్ ది మినిస్టరే. అతనికి ఏమి స్పెషల్ ప్రోటోకాల్లు ఉండవు. ఈయన ఫీల్ అయిపోతున్నాడు. నేను చంద్రబాబు సమానం, చంద్రబాబుకి నేను ఈ సమానం ఫీల్ అయిపోతున్నారు. ఫీల్ అయిపోయి సీఎం లెవెల్లో ఆర్డర్స్, సీఎం లెవెల్. అందుకని మొన్న చంద్రబాబు ఈ వార్నింగ్ ఇచ్చాడు కదా ఇండైరెక్ట్‌గా. సీఎం అవ్వాలని అందరూ కోరుకోవచ్చే కానీ ప్రస్తుతం నేను సీఎంగా ఉన్నా కనుక ఎవరి లిమిట్స్‌లో వాళ్ళు ఉండాలని ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అందుకని వీడిని లోకేష్‌ని కూడా డిప్యూటీ సీఎం చేస్తున్నాడు. దాన్ని తగ్గించాలి. ఇతను టూ మచ్ అసలు ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడేదో రాష్ట్రం అంతా తన చేతిలో ఉన్నట్టు, రాష్ట్రం అంతా తనే ఆధిపత్యం అన్నట్టు హోమ్ మినిస్టర్ తిడతాడు, ఇంకెవరినో తిడతాడు, నోటికొచ్చినట్టు ఆర్డర్స్ పాస్ చేస్తాడు. వాళ్ళని క్షమాపణ చెప్పండి. క్షమాపణ ఈయన చెప్పాలి ఫస్ట్. నా 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళందరినీ వ్యభిచార గృహాలకు అమ్మారని ఒక పచ్చి అబద్ధం చెప్పినందుకు ఈయన క్షమాపణ చెప్పాలి. 6 గ్యారంటీలకి నేనున్నాను మీ అందరికీ నాది బాధ్యత కూటమి రాగానే అని చెప్పి అదేమీ జరగట్లేదు, దానికి క్షమాపణ చెప్పాలి. లీవ్ ది షిప్, సీజ్ ద షిప్ అని ఆల్రెడీ సీజ్ ద షిప్ అని ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం షట్ యువర్ మౌత్, అది సీజ్ చేయడానికి వీల్లేదు, గెట్అవుట్, అది ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, కేంద్రం ఇవ్వలేదు, మోసం చేసింది బీజేపీ, అందరికి మోసం చేసింది, పాచిపోయి లడ్డూలు ఇచ్చింది, గడిది గుడ్డు ఇచ్చిందని వాగావు. ఇవాళ దాని గురించి నోరు కూడా ఎత్తట్లేదు, నోరు మెదపట్లేదు, దానికి క్షమాపణ చెప్పాలి.
ఆయన ఎన్నిటికి క్షమాపణ చెప్పాలి, అన్ని పచ్చి అబద్ధాలకు క్షమాపణ చెప్పాలి, పచ్చి డ్రామాలకు క్షమాపణ చెప్పాలి, ఈ సినిమాటికి ఈ దౌర్భాగ్యపు చేష్టలకు క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణలు చెప్పాలి పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఎన్ని ఎన్ని రాబోయే కాలంలో ఎన్ని విన్యాసాలు చూస్తామో, ఎన్ని కుప్పిగంతులు కుప్పగంతులు చూస్తామో చూడాలి. సార్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము సినిమా అయితే బాగా సక్సెస్ అయింది. మీరన్నట్టే డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాము ఈ సినిమాలన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యాయి. సో రీసెంట్గా ఏంటంటే వెంకీ చిరంజీవిని క్రాస్ చేశారనమాట. అంటే ఇప్పుడు 300 కోట్లు క్రాస్ చేస్తుందా సార్ ఇప్పుడు వస్తున్నాము సంక్రాంతికి వస్తున్నాం మూవీ? ఎందుకంటే హిట్ అనే టాక్ వచ్చేసిందమ్మా. హిట్ అనే టాక్ వచ్చే థియేటర్లు కూడా పెంచుతున్నారు ఇప్పుడు. ఈ థియేటర్లు కూడా పెంచుతున్నారు కనుక డెఫినెట్గా టచ్ చేసే అవకాశం ఉంది. బాగుంది అన్న తర్వాత అమ్మా, టాక్ బాగుంది అన్నాక పిక్చర్ బాగుందని టాక్ రావాలి. వచ్చినాక అది దాన్ని ఎంత మ్యాక్సిమం పెంచవచ్చో పెంచుకుంటున్నారు, థియేటర్లు పెంచుతున్నారు అని వస్తే ఆ రేంజ్ వెళ్ళగలిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. సక్సెస్ ఫామ్ లో ఉన్న బాలయ్య కూడా నెట్ గ్రాస్ అనేది చేయలేదు. కాకపోతే వెంకీ గారు రీసెంట్ గా ఈ నెట్ గ్రాస్ అనేది చేశారు. సో దీన్ని బట్టి టెంపరీ తప్పితే అమ్మా, బాలయ్య కన్నా వెంకీ క్రాస్ చేసి పెద్ద హీరో అవుతాడు ఎప్పటికైనా. ఎప్పటికీ కాలేడు కదా. ఆ టెంపరీగా ఆ టైంకి అది క్రాస్ అంతే తప్పితే దాన్ని కంపేర్ చేసుకుని బాలయ్యని వెంకీ కొట్టాడు అనుకుంటే పిచ్చితనం, అమాయకత్వం అవుద్ది, అజ్ఞానం అవుద్ది. అదే ఏదో సక్సెస్ అయింది, పెంచుకుంటున్నారు, పెంచినాక థియేటర్లు పెంచుకుంటున్నారు, థియేటర్ పెంచినప్పుడు కొంచెం కలెక్షన్ పెరిగి సంతోషం. అంటే ఇప్పుడు ఉపశమనం ఎవరికి, దిల్ రాజుకి గేమ్ చేంజర్లో గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బ గోప పగిలితే అది ఇక్కడ కాస్త సర్దుకుంటుంది. సో రెండు తనయ్యే కనుక అక్కడ పోయింది ఇక్కడ వస్తుంది. సో అతనికి ఉపశమనం అంతే తప్పితే ఇంకేం కాదు. సార్ ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం అయిపోయింది. సో ట్యాక్సులు తగ్గిస్తామని, జీతాలు పెంచుతామని చెప్పేసి చాలా చెప్పారు. ఈసారి మామూలుగా ఉండదు, గేమ్ అనేది చేంజ్ చేస్తామని చెప్పేసి ఆయనే హింట్ ఇచ్చారు. సో ఆయన ఎలా పరిపాలిస్తారు? నిజంగానే చెప్పినట్టు చేస్తారు. వెరీ స్ట్రిక్ట్గా అతను అవన్నీ మనం ఆలోచిస్తారు. వాళ్ళ దేశానికి సంబంధించిన విషయాలమ్మా. వాళ్ళ దేశంలో మెక్సికో నుంచి అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తాం, విపరీతంగా వచ్చేసేసి ఇక్కడ సెటిల్ అయిపోవటం, వాళ్ళ ఆర్థిక విధానాన్ని దెబ్బకొట్టడం జరుగుతుంది. సో వాళ్ళ దేశం కోసమని మనం ఇవాళ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఏలాడిపోతున్నారు. వీళ్ళకి అరికట్టాలి మనం చెప్పట్లా. అది మనం చెబుతుంది కరెక్టును, వాడు చెప్పేది తప్పెట్లా ఉంది. సో వాళ్ళ దేశం గురించి, వాళ్ళ సేఫ్టీకి వాళ్ళ జనాలు మెక్సికో నుంచి అసలు రోజు వచ్చేస్తారు ప్రవాహంలాగా, రోజు వచ్చేసి సెటిల్ అయిపోవటమే యూఎస్లో. అవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తానన్నాడు. అవసరమే, ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు వారు మెయిన్ అతను ముందు వీటితో పాటు వారు ఆపాలి. వారు ఆపుతాను అన్నాడు. వారు ఆపుతాడు. ఆపగలిగిన శక్తి అమెరికాకు ఉంది. అమెరికా ప్రెసిడెంట్గా ఆ పని చేయగలడు. చూద్దాం. అది ఆపితే, వారు ఆపితే కాస్త ఉపశమనం ప్రపంచానికి. లేకపోతే అది కంటిన్యూ అయితే ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధంగా మారిందంటే అనేక దేశాలు ఇబ్బంది పడిపోతాయి. కనుక అది జరగకుండా చేస్తాడు. అది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడని కూడా అలా అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉంటానని అన్నారు కదా. తెలుగు వాళ్ళకి సపోర్ట్ ఎలక్షన్ అప్పుడే చెప్పాడు కదా. తెలుగు వాళ్ళకి సపోర్ట్ బంగ్లాదేశ్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు. సో తెలుగు వాళ్ళని కాకుండా భారతీయులు, తెలుగు వాళ్ళు అనే మాట కన్నా భారతీయులు. అక్కడ తెలుగు వాళ్ళు, అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా డివైడెడ్లే. తెలుగు వాళ్ళు ఎవరు ట్రంప్కి గుంప కొత్తగా వేయలేదు. ఆ అమ్మాయి కమలా హ్యారిస్ సౌత్ ఇండియన్ అని మన రకరకాలు ఉంటాయి కదా. మన కులాలు, మతాలు, జాతులు, పక్కిళ్ళు, ఎదురిళ్ళు, ఈ లండాచోరు రుగ్మతలు చాలా ఉంటాయి కదా మన తెలుగు వాళ్ళకి. అందుకని మనవాడు కొంతమంది అటు ఇటు ఒకళ్ళు గంప గుప్తగా వేయలే. కనుక తెలుగు వాళ్ళ మీద స్పెషల్గా ఆయన చూడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కమలా హ్యారిస్కి సౌత్ ఇండియన్ అమ్మాయి అని కమలా హ్యారిస్కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు, కానీ ఈయనకి ఇవ్వాల. ఈయనకి షేర్ అంటే ఇవ్వలేదంటే ఈయన కొంతమంది ఇచ్చారు. సో అది కాదు, భారతీయులకి ఆయన అండగా ఉంటున్నాడు. ఫర్ ఇండియన్స్ వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు. సో ఇండియా తరఫున మనం ఇవ్వాల్సిన వార్నింగ్ మన తరఫున ఆయనే ఇచ్చాడు. సో ఇట్ ఈస్ వెల్కమ్ చేయాల్సిన విషయం అది. హీ విల్ బీ ఫర్ ఇండియా. అందులో ట్రంప్కిను మోడీకి ఉన్న మంచి బాండేజ్ కూడా ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య మంచి థిక్ అండర్స్టాండింగ్ ఉంది. సో మన ఇద్దరు బాంధవ్యం బాగుంటుంది. అమెరికా ఇండియా బంధం బాగుంటుంది. అనేక విషయాలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.